వీడియోలోకి స్వాగతం. ఈ వీడియోలో నా వెనుక ఉన్న చెట్టు వచ్చేసి వేప చెట్టు అండి. అజాడి రక్త ఇండికా. ఈ చెట్టు కల్పవృక్షం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మన తెలుగువారికి ఈ వేప చెట్టు యొక్క ప్రాముఖ్యత ప్రతి ఇంట్లో ప్రతి వారికి తెలిసినదే. ఈ వేప యొక్క ఆరోగ్య బెనిఫిట్స్, లాభాలు ఎన్నో. అసలు సర్వరోగ నివారణ అంటే ఈ వేప వృక్షమే. వేప ఆకు మనకు సర్వరోగ నివారణలో చాలా పాలు పంచుకుంటుంది. అందుకే మనం మన పూజలలో కానీ ఖచ్చితంగా ఈ వేప ఆకు కానీ వేప పువ్వు కానీ మనం ఖచ్చితంగా మన సాంప్రదాయాల్లో భాగం ఈ వేప చెట్టు అనేది. మన ఇళ్ళలో భాగం. మన ఇంట్లో అసలు వేప చెట్టు అని ఉండాలనేది మనకు ఒక మంచి వేప చెట్టు ఇంట్లో ఉంటే ఎంతో మంచిది. మామూలుగా జనరల్గా తీసుకున్న వేపాకు చేదు ఉంటుంది. అది షుగర్ ఎంతో నివారణ. రోజు వేప పువ్వులతో బ్రష్ చేసుకుంటే, పళ్ళు తోముకుంటే ఎంతో పళ్ళకు ఆరోగ్యం. ఆ వేప చేదు కడుపులో పోయినా మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా మనకు షుగర్ నివారణ జరుగుతుంది. కాబట్టి అన్ని విధాల వేప వృక్షం కల్పవృక్షం అనడంలో ఎట్లాంటి అతిశక్తి లేదు. ఆ మొక్కలోని ప్రతి ఒక్క భాగం, ఆ వేప మహాతల్లి యొక్క ప్రతి ఒక్క భాగాన్ని మనం మెడిసినల్గా చెక్క అన్ని ప్రతి ఒక్కటి వాడుకుంటామండి. అదే కాకుండా మన ఎల్లమ్మ తల్లి పూజల్లో వేప అమ్మవారిది. అసలు వేప చెట్టు అంటేనే ఎల్లమ్మ తల్లి. ఇలాంటి అనాది నుంచి లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల నుంచి మనకు వేప చెట్టు ఒక దేవతా వృక్షం, కల్పవృక్షం. కాబట్టి వీలైనంత వరకు మనకు జాగా ఉన్నప్పుడు వేప చెట్టు మన ఇంట్లో ఉండేటట్టు చూసుకుంటే మంచిగా ఉంటుంది. వేప చెట్టు అనేది చాలా మంచిది. నేను ఒక్కరిని చెప్పడం కాదు, ఇలా నేను ప్రకృతితో మమేకమై తిరుగుతున్న వల్ల వేప చెట్టు చూసి దాని గురించి నా వంతుగా నేను చెప్పాలనుకున్నాను. మీ అందరికీ తెలుసు, మన అనాది నుంచి వేప వృక్షం గురించి, వేప కానీ ఈ వేప ప్రొడక్ట్స్ కానీ మన వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయంలో, మన ఆరోగ్యంలో, ఆరోగ్యంలో, పశుపోషణ ప్రతి దాంట్లో వేప అమ్మవారు, వేప తల్లి యొక్క మహిమ మనకు తెలిసిందే. ఎవరు అయినా అవునన్నా కాదన్నా వేప అనేది కల్పవృక్షాల్లో ముఖ్యమైన మొదటి వరుసలో ఉండే కల్పవృక్షం. జై ఎల్లమ్మ తల్లి.